శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాదేవం త్రణయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. జనవరి నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వార ఫలాలు. ఈ వారం రవి యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం 2వ తేదీ వరకు కూడా సింహరాశిలోను, 5వ తేదీ వరకు కన్యా రాశిలోను, 6వ తేదీ నుంచి తులారాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, గురుని యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ఈ వారం కర్కాటక రాశి వారికి సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, చదువుకునేటటువంటి విద్యార్థులకు చదువు విషయం నిమిత్తంగా కానీ, లేదా తల్లిదండ్రులకు సంతానపరమైనటువంటి విద్యా విషయాల నిమిత్తంగా కానీ చాలా బాధ్యత కలగవలసినటువంటి అవసరం, బాధ్యతాయుతంగా మసులుకోవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఊహించినటువంటి పరిణామాల వలన కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు కొన్ని రకాలుగా కలతలను సృష్టించేటటువంటి పరిస్థితికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటిది ప్రత్యర్థులకు అని చెప్పుకోవచ్చు. ఎందు గురించి అంటే వాళ్ళ ఆటలను ఏ విధంగా ఆడాలి అనేటటువంటిది ఈ సమయంలో మీరు దొరకడం వలన వాళ్ళ ఆటలను వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకుని మిమ్మల్ని కొద్దిగా కలతలకు ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి, ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందిని కలిగించేటటువంటి విధానంలో ఉంటుంది. సన్నిహితులతోటి, స్నేహితులతోటి, జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారితోటి, వృత్తిపరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి వారికి స్వల్పమైనటువంటి విభేదాలు తలెత్తేటటువంటి పరిస్థితి ఉంటుంది. మాట్లాడేటటువంటి సమయంలో ఆచితూచి వ్యవహరించండి. లేనట్లయితే అది చిలికి గాలివానగా మారేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లోనూ వ్యాపారపరమైనటువంటి ప్రదేశాల్లో కూడా దృష్టి దోషం పెరుగుతుండడం, అలాగే ఇవ్వవలసినటువంటి బాకీలు వాళ్ళ ద్వారా ఒత్తిడి పెరుగుతూ ఉండడం, మనం ఇవ్వవలసినటువంటి బాకీల దగ్గర నుంచి ఒత్తిడి కలుగుతోంది కదా అని మనం ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు అడిగితే వారి దగ్గర నుంచి సరైనటువంటి సమయానికి డబ్బు చేతికి అందలేనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. తండ్రికి సంబంధించినటువంటి వారసత్వం రీత్యా రావాల్సినటువంటి ఆస్తి విషయాల నిమిత్తంగా తగాదాలు అనేటటువంటివి అధికమవడం, లేనిపోని అపనిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. అలాగే రాజకీయ పరంగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఒత్తిడి కూడా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సభలు సమావేశాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొంచెం రాజకీయంగా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ వారం కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటివి ఏర్పడతాయి. ప్రతి విషయంలోనూ కూడా ఏదో విధమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ధోరణిగా మీరు ఎంత పని చేసినా, ఏ విధంగా కష్టపడినా సరే ఏదో రకంగా చిన్న మాటతోటి వాటన్నింటినీ కూడా తీసేటటువంటి పరిస్థితి, కొంచెం మనస్సుకు ఖేదం అంటే ఇబ్బందిని కలిగించేటటువంటి విధానంలో వాతావరణం ఏర్పడుతుంది. కొంతవరకు ఆశించినటువంటి ఫలితాలు వస్తున్నప్పటికీ సంతానపరమైనటువంటి సమస్యలు కానీ, ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల పట్ల కానీ కొంచెం అశ్రద్ధ, అంటే పని ఒత్తిడిలో ఉండేటటువంటి ఆ ఒత్తిడిని ఈ ఇంటికి సంబంధించినటువంటి సమస్యల్ని కలిపి ఆ ధోరణిలో చూడటం వలన కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యర్థులను మిమ్మల్ని ఓడించడంలో కానీ, మిమ్మల్ని వారి యొక్క వ్యూహంలోకి మిమ్మల్ని చాలా తేలిగ్గా తీసుకుని రావడానికి అవకాశాలను మనమే కనిపించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఆర్థికపరమైనటువంటి నష్టాల వలన సమయానికి పంట అనేటటువంటిది వేయడం కానీ, లేదా పంటపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సమస్యలు కలగడం కానీ, లేదు పాత బాకీలకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా ఒత్తిడి కలగడం కానీ జరుగుతుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా మోకాళ్ళ నొప్పులు, అలాగే అరికాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అధికమవుతూ ఉండడం, కంటికి సంబంధించి నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్యన మనోవైకల్యము అనేటటువంటిది కలగడం, పిల్లల విషయం నిమిత్తంగా చీటికి మాటికి ఏదో రకమైనటువంటి గొడవలకు దిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎంత మౌనంగా ఉంటే అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటటువంటిది సాధ్యమైనంత వరకు
గ్రహించండి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇందాక చెప్పినట్లుగా ఒత్తిడి అనేటటువంటిది అధికంగా ఉంటుంది. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పై స్థాయి వ్యక్తులతో కానీ, మీకన్నా సీనియర్లతో కానీ, ఆడవారితో కానీ కొంచెం మాటలు ఆడేటటువంటి సమయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది. అనుకూలతలు అంతంత మాత్రంగా ఉంటాయి. చదువు తప్ప అన్నీ ముఖ్యము అనేటటువంటి విధంగా మీ ప్రవర్తన కానీ, మీ యొక్క పద్ధతి కానీ ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు ప్రధానంగా జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారికి ఎవరో చెప్పుడు మాటలు వినకండి. మీకుగా నమ్మకం పరిపూర్తిగా కలిగినటువంటి విధానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. సర్వ విధాల అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క సమయంలో మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విశేషమైనటువంటిది లక్ష్మీ దేవాలయాన్ని దర్శించుకోవడం, కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, శివాష్టోత్తరంతో స్వామివారికి మారేడు దళాలను కానీ లేదా పారిజాత పుష్పాలతో కానీ అర్చించడం, గోసేవ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.